మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా విజయనగరం జిల్లాలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పుణ్యగిరి ఉమాలింగేశ్వర స్వామి దేవాలయం, సాలూరు పంచముఖేశ్వర స్వామి ఆలయం, విజయనగరంలో జ్యోతిర్లింగ అపర్ణాదేవి సహిత పశుపతినాథేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు చేస్తున్నారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగరాజు విజయనగరం నుంచి అందిస్తారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా విజయనగరం జిల్లాలోని అన్ని శైవక్షేత్రాలను కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి కూడా ఈ యొక్క లింగ రూపంలో ఉద్భవించినటువంటి పరమేశ్వరుడికి ప్రత్యేక అభిషేకాలు పూజలు చేసేందుకు భక్తులు తరలి రావడం చూసుకోవచ్చు. మనం ముఖ్యంగా విజయనగరంలోని ఎస్వి నగర్లో వేయించేసినటువంటి ఆ శివాలయంలో మనం ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక శివుడికి తెల్లవారుజాము నుంచి కూడా ప్రత్యేక అభిషేకాలు, అదేవిధంగా కుంకుమార్చనలు జరుగుతూ ఉన్నాయి. భక్తులందరూ కూడా తెల్లవారుజాము నుంచి కూడా ఆ స్వామివారిని దర్శించుకుని అమ్మవారి స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అభిషేక ప్రియుడైనటువంటి యొక్క మహాశివుడికి యొక్క మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ యొక్క పూజాది కార్యక్రమంలో అభిషేకాలు చేస్తే కనుక అన్ని ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని, అదేవిధంగా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కృపకు పాత్రుడు అవుతారని చెప్పేసి కూడా భక్తుల యొక్క ప్రతీతి. ఈ నేపథ్యంలో అందరూ కూడా ఈ యొక్క శివాలయాల్లో భక్తులైతే మాత్రం భారీగా తరలి రావడం జరిగింది. అన్ని శైవ క్షేత్రాల దగ్గర అంతా కూడా భక్తులంతా కూడా పెద్ద సంఖ్యలో తరలి రావడం జరిగింది. మరోవైపు ఈ యొక్క ఆలయంలో కూడా భక్తులందరూ విశిష్టంగా రావడం జరిగింది. అయితే ఈ యొక్క ద్వాదశ జ్యోతిర్లింగాలన్నీ కూడా ఈ ఆలయంలో ప్రత్యేక విశిష్టతగా కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ద్వాదశ జ్యోతిర్లింగాలు దర్శించుకోవడంతో పాటు వారే నేరుగా అభిషేకాలు చేసుకునేటువంటి ఒక గొప్ప అదృష్టం కూడా లభించడంతో భక్తులందరూ కూడా ఇక తెల్లవారుజాము నుంచి కూడా వేయించేసి ఈ యొక్క స్వామివారులకు ఈ యొక్క లింగ ఉద్భవరూపంలో ఉద్భవించినటువంటి లింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మరోవైపు ఈ ఆలయంలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తారో ఆలయానికి సంబంధించి ఆలయ నిర్వాహకులు మనతో ఉన్నారు. ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, భక్తుల తాకిడి ఎలా ఉంది? ఓం నమ శివాయ. విజయనగరం ఎస్విఎన్ నగర్ రింగ్ రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ 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 ద్వాదశ జ్యోతిర్లింగ సహిత అపర్ణాదేవి విజయ గణపతి పశుపతినాథ సహిత ఆలయంలోని ఈరోజు ఉదయం 3 గంటల నుంచి 4 గంటల వరకు అన్ని ఉపాలయాల్లోని ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయంలోని కమిటీ మెంబర్స్, ట్రస్టీ వాళ్ళ చేత మొదటి పూజ అభిషేకము జరపబడింది. అలానే మెయిన్ డైటీ అయిన పశుపతినాథ స్వామి స్ఫటికలింగంకి ఉదయం 3 గంటల నుంచి ఈరోజు 12:30 వరకు కూడా క్షీరాభిషేకం విధిగా ఆలయ ప్రధాన అర్చకుల ద్వారా జరుగుతుంది. అలానే మిగిలిన అన్ని ఆలయాల్లోనూ కూడా భక్తులు వారి స్వహస్తాలతోని అన్ని ద్రవ్యాలతోని కూడాను అభిషేకం చేసుకోవచ్చు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పూజ కార్యక్రమం ఎలా చేస్తూ ఉంటారు? ఇక్కడ పొద్దున్నే ఇక్కడ విజయనగరంలో ఎస్విఎన్ నగర్లో వేంచేసి ఉన్నటువంటి పశుపతినాథేశ్వర స్వామి ఆలయం, అపర్ణాదేవి విజయ గణపతి సమేత పశుపతినాథేశ్వర స్వామి ఆలయంలో ఈ శివరాత్రి ఉత్సవాలు చాలా అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఎక్కడా లేని విధంగా ఏంటంటే ప్రతి చోట ఒక ప్లాట్ఫామ్ మీద నవగ్రహాలన్నీ ఉంచడం జరుగుతుంది. అలా కాకుండా ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కొక్క నవగ్రహ దీనికి ఉపాలయాలతో ఉన్నదనమాట మొత్తం. ఈ శివరాత్రి నాడు ఇంపార్టెన్స్ ఏంటంటే కృష్ణ అంగారక చతుర్దశి కలిసింది, మంగళవారం కూడా కలవడంతో దీనికి అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. ఈరోజు మహిళలు ఏంటంటే ముఖ్యంగా నోములు పడుతుంటారు, ఉద్యాపనలు కూడా చేస్తుంటారు. తమ సౌభాగ్యం కలకాలం నిలవాలనే ఉద్దేశంతో నోములు పడుతుంటారు. ఇక్కడ కూడా మహిళలు చాలామంది వచ్చి ఉద్యాపన చెల్లించుకోవడం అది జరుగుతున్నది. చెప్పండి, మీరు ద్వాదశ జ్యోతిర్లింగాలంతా కూడా ఇక్కడే ఉన్నాయి. ఈ యొక్క జ్యోతిర్లింగాలంటే కూడా మీరు అభిషేకాలు చేయడం కానీ ఇవన్నీ చేయడం వల్ల మీరు ఎలాంటి ఫీల్ అవుతున్నారు? ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒకే ప్రాంగణంలో ఒకే సమయంలో 12 లింగాలు దర్శించుకొని భక్తులు స్వహస్తాలతో మనమే అభిషేకం చేసిన ప్రక్రియ ఈ క్షేత్రంలో ఉంది. దానివల్ల ఈ మహాశివరాత్రి నాడు భక్తులకు కావలసింది అభిషేక ప్రియుడైనటువంటి పరమేశ్వరునికి వాళ్ళు తెచ్చుకున్నటువంటి నారికేళం కానీ క్షీరము కానీ వారి స్వహస్తాలతో చేసి చక్కనైనటువంటి అనుభూతులు పొందుతున్నారు. విజయనగరం జిల్లాలో అన్ని శైవ క్షేత్రాల్లో కూడా భక్తుల తాకిడైతే మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అభిషేకమైనటువంటి ఈ యొక్క పరమేశ్వరుడు కనుక అభిషేకాలు కానీ పూజాది కార్యక్రమాలు కానీ చేస్తే కనుక మంచి పుణ్యఫలం వస్తుందని, ఇహలోకాలన్నీ కూడా పాపాలన్నీ కూడా హరించుకుపోతాయని చెప్పేసి కూడా భక్తులంతా కూడా ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. వీడియో రాజశేఖర్తో నాగరాజు, హెచ్ఎంటీ, విజయనగరం శివాలయం నుంచి. 2 తెలుగు రాష్ట్రాలు